బ్యాక్ టు అవర్ ఛానల్. సౌమ్య పక్క తెలంగాణ అమ్మాయి అనమాట. ఈరోజు ఏంటంటే మన ఛానల్లో చిట్లం పొడి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను నేను. దీనికి పప్పులు అన్ని రకాల పప్పులతో చేసుకుంటారు. ఎలా చేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ ఒక మూకుడు తీసుకొని దాన్ని వేడి చేసుకున్న తర్వాత అందులో మెజర్మెంట్ ఒక కప్పు, ఏ కప్ అయినా పర్లేదు, ఒక కప్తో జీలకర్ర ధనియాలు తీసుకొని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ కప్తో తీసుకున్నా పర్లేదు. అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మైసూర్ పప్పు, ఇది ఎర్రపప్పు అంటారు కదా, అది కూడా తీసుకొని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రకాల పప్పులతో చేస్తారనమాట. దీన్ని చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను, దాన్ని కూడా దోరగా వేంపుకోవాలన్నమాట. అలాగా తర్వాత కందిపప్పును కూడా దోరగా వేంపుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత పెసరపప్పు తీసుకున్నాను నేను, దీన్ని కూడా వేంపేసుకుందాము. ఇవేంటంటే ఉలవలు అనమాట. తెల్ల ఉలవలు తీసుకున్నాను నేను. ఉలవలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే చింత చిగురు తీసుకున్నాను నేను, ఎండబెట్టిన చింత చిగురు. దీని ప్లేస్లో మీరు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు కానీ గోంగూర ఆకు కానీ తీసుకోవచ్చు, పులుపు కోసం అని చెప్పేసి. అలా వేంపిన వాటి అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో పప్పులన్నీ, అదే కప్పుతో ఒక కప్పు కారం పొడి, ఒక హాఫ్ కప్పు ఉప్పు తీసుకోవాలి. దాన్ని కూడా స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2 సెకండ్స్ వేంపుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే ఈ చల్లారబెట్టిన వాటి అన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసేసి పొడిగా చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగే చేసుకోవాలి. వాటితో పాటు ఈ మనం వేపుకున్న కారం పొడి కూడా వేసి అలా పౌడర్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూకుడు పెట్టేసి అందులో కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఆ కరగబెట్టిన నెయ్యిలో వేసి కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అలా నీట్గా నెయ్యి అంతా పౌడర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కూడా తినచ్చు. కంపల్సరీగా అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి.